మామిడికాయ పులిహోరని ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక మసాలా తయారు చేసుకోవాలి. ఈ మసాలా కోసం ఒక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, మనం ఎంత కారం తింటామో అన్ని ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇంకా మిక్సీ చేసుకోవాలి. దీంట్లోకి ఎండు కొబ్బరి ఇంకా కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపుకు కావాల్సిన అన్ని పల్లీలు ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకొని మెయిన్గా వేసుకోవాల్సింది నువ్వులు. ఈ దానికి చాలా బాగుంటాయి నువ్వులు వేసుకుంటే. నువ్వులు ఇంకా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక 1/2 మినిట్ అట్లా ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత ఈ తయారు చేసుకున్న మసాలా ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పులిహోర. ఇవన్నీ కూడా మంచిగా కలిపిన తర్వాత ఇంకా దీంట్లోకి మనం వండి పెట్టుకున్న అన్నం కూడా కలిపేసేయాలి. ఇంకా ఈ అన్నం మంచిగా కలిసిపోయిన తర్వాత కొంచెం వేడి చేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర సూపర్గా రెడీ అయిపోతుంది. ఇంకా మన ఛానల్లో ఉన్న వాయప్పడాలను తయారు చేసుకోవడం ఎట్లాగో చూడాలంటే ఇక్కడ కింద ఇచ్చిన లింక్ను ఒకసారి చెక్ చేయండి.